ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమక ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-5 వచనములు ఈ విధంగా రాయబడినవి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతిను శుభమని చెప్పురు ఆయనది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పేరట, తండ్రి పేరట, కుమారుని పేరట, పరిశుద్ధాత్మని యొక్క నామమున పౌలు సంఘాలను ప్రేమిస్తూ, పౌలు సంఘాల పట్ల దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ, శ్రమలోనూ ఓర్పులోనూ దేవుని యందు ఎట్టివారై ఉండాలో అట్టి వారిని దేవుడు ఏ విధంగా తన ప్రేమ చేత, కృపచేత నింపునో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుడైన ప్రభు యొక్క ప్రేమను గూర్చి ఆనాడు సంఘాలలో ఎవరైతే విశ్వాసులైన వారు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి జీవించేవారై ఉంటున్నారో అటు వారిని ధైర్యపరుస్తూ ఈ పత్రిక రాస్తూ ఈ 2వ పత్రికలో తను అంటున్నాడు, యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికీయలోని సంఘమునకు అంటాడు. అంటే ప్రభువునందు ఉన్నవారు, ప్రభు పేట, ప్రభు నామాన్ని బట్టి, ప్రభు ఉద్దేశాన్ని బట్టి జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూర్చుంటున్నాడు, పౌలను, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పురు ఆయనది. పత్రిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అంటే వారిని విశ్వాసములో ముందుకు నడిపించడానికి, వారిని విశ్వాసములో బలపరచడానికి దేవుడు తన ద్వారా రాయించిన ఈ యొక్క పత్రికలు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించిన ఈ యొక్క 2వ పత్రికలో దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను, అక్కడ ఉన్న శ్రమను, ఓర్పును గూర్చి, ఆ శ్రమ ఓర్పులో వాళ్ళు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారో చెప్తున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అంటున్నాడు. ఎవరి నుండి అంట? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. అంటే తండ్రి అనుగ్రహము, కుమారుని యొక్క ప్రేమ, ఇవి రెండు కూడా కృపయు సమాధానము అంటాడు. కృప అంటే రక్షణ కార్యము. మనం కృపచేత రక్షింపబడ్డాం కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత సమాధానం మీకు కలుగును అంటున్నాడు. త్రిత్వంలోని ఏకత్వాన్ని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ పత్రిక రాస్తూ, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు. అంటే మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, సఖ్యత కలిగి, క్రీస్తు యొక్క మాట చేత, క్రీస్తు యొక్క ఉపదేశము చేత, తండ్రి యొక్క ప్రేమలో మీరందరూ జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో, అంటే వారి యొక్క జీవన శైలిలో ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి వారు దేవునిని ఘనపరుస్తున్న విధానం. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ఆ విశ్వాసి యొక్క కుటుంబము, ఆ కుటుంబంలో వారు దేవునితో నడుచుకుంటున్న విధానము
వారి ప్రవర్తన, అంటే ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అక్కడ గుర్తు చేశాడు. అందుకనే సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నామంటాడు. అంటే ఒక సహోదర భావం కలిగి వారికి పత్రిక రాస్తూ మీ నిమిత్తము దేవునికి కృతజ్ఞత చెల్లించుతున్నామని. అంటే దేని గురించి? వారి ప్రభువులో బలపరచబడ్డారు, విశ్వాసంలో స్థిరపరచబడ్డారు, క్రీస్తుని బట్టి వారు జీవిస్తున్నారు. దాన్ని బట్టి పౌలు వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది యుక్తమే అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ఆలోచనలో అది మేలైనదిగా తాను భావించి ఈ విషయాన్ని చెప్తూ, ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందినది ఉన్నది అన్నాడు. అంటే విశ్వాసం అనగా ప్రభు పట్ల మీకు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విశ్వాసము అభివృద్ధి, అంటే దేవునిలో దినదినము మీరు బలపరచబడుతూ భద్రపరచబడుతూ కృపయందు ముందు కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో అది మిమ్మలను దేవుని యొద్దకు నడిపిస్తున్నది. కాబట్టి మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు. నిన్నువలేని పొరుగువారిని ప్రేమించుమని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మీరు అట్టి ప్రేమ కలిగిన వారిగా, అట్టి ప్రేమలో కొనసాగుతున్న వారై ఉన్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ ప్రేమ తండ్రి తన కుమారుడైన ప్రభు పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అదే ప్రేమ ఆనాడు సంఘములు, ఆ సమాజములో వారు ఈ విధంగా ఉన్నారని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి 2వ పత్రిక ద్వారా తెలియజేస్తూ, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నాడు. అంటే శ్రమలో, ఓర్పులో, సహనములో, ప్రతి విషయంలో మీరు ఎంతగానో దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారై ఉంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మాటను బట్టి మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ అంటున్నాడంటే వాళ్ళకి అనేకమైన శ్రమలు, హింసలు వాళ్ళు ఎదురవుకుంటున్నారు, వాళ్ళకి ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ విశ్వాసమును వారు విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసములో వారు కొనసాగుతున్న విధానాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీ ఓర్పు విశ్వాసమును చూచి అంటాడు. అంటే ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో, ప్రభువునందు విశ్వాసము మీరు ఎలాగైతే కలిగి ఉన్నారో ఆ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేవుని సంఘంలో అనగా పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆత్మ సంబంధమైన కృపావరాల చేత, పరిశుద్ధులతో, పరిశుద్ధ సహవాసముతో మేము ఏకమై ప్రభువుని ఆరాధిస్తున్న విధానము, ప్రార్థిస్తున్న విధానము, స్తుతిస్తున్న విధానం అనే మాటలను పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ ఇక్కడ అంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది అంటున్నాడు. దేవుని రాజ్యానికి, పరలోకానికి, పరలోక సంబంధమైన విషయాలతో మీరు బలపరచబడుతూ, దీవింపబడుతూ, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిని సహిస్తూ దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్న విధానం ఏదైతే ఉందో దానిని బట్టి తాను సంతోషిస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడ నిమిత్తం అంటున్నాడు. దేవుని రాజ్యములో ఏమవ్వాలా? యోగ్యులుగా, ఆయన పిలుపునకు తగినట్లుగా, ఆయన ఉద్దేశాలకు తగినట్లుగా మీరు జీవించి ప్రవర్తించి మీ ప్రేమను ప్రభు పట్ల చూపిస్తున్న విధానం ఏదైతే ఉందో మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అన్నది అంటున్నాడు. కాబట్టి ఏదైతే పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు ఆ సంఘాలకు తెలియజేశాడో నేడు ఈ పత్రికలు మనలను కూడా విశ్వాసములకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అందిస్తున్నాడు. కాబట్టి ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే, శ్రమయందు, ఓర్పునందు, సహనమందు దేవుని యొక్క ఉద్దేశాల చేత
వాగ్దానము చేసిన దేవుని యందు నమ్మిక కలిగి ఆ నమ్మికను కాపాడుకుంటూ ప్రభువులో పరిశుద్ధాత్మలో మనం జీవించినట్లయితే తప్పక ఆయన తన ఉన్నతమైన స్థితిని, ఆయన తన నిత్యరాజ్యాన్ని మనకు అనుగ్రహించడని ఆనాడు పౌలును, తన తోటి పరిచారకుడైన సిల్వానును, తిమోతియు వారి పరిచర్యలను బట్టి ఆనాడు వారిని బలపరిచారు. నేటి పత్రికల ద్వారా మనలను బలపరుస్తున్నారు. కాబట్టి మనము కృపయందు కొనసాగింపబడుతూ ఆత్మయందు నిలిచిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు ఆ నిజరాజ్యంలో మనందరము సదాకాలము జీవించవలసిన వారు ఉన్నామని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత నీ విడలమైన మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. పౌలు శ్రమించి కష్టించి నాయనా ఆనాడు సంఘాలను ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ తన పత్రిక ద్వారా అనేకులను ప్రభా విశ్వాసంలోనికి నడిపించాడు. అంత మాత్రమే కాదు, నేడు ఆ పత్రికల ద్వారా మేము బలపరచబడుతూ విశ్వాసములో కొనసాగుటకు కృపనిచ్చి ఉన్నావు. కాబట్టి నేను ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ వాక్యమును, సత్యమును, నీ వాక్యమును మా హృదయమందు భద్రపరుచుకొని నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండటకు నీ సహాయం మాకు దయచేయండి. బలహీనలో నాయన బలపరచు, రోగులను తండ్రి స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యంను దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతరందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యంలో చేరగలిగేందులో కట్టి కృప దయచేయమని, నేను పరిచర్లో మాకు తోడని నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిచ్చే సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమెన్.